ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది? ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉమ్. రెండు ఆయన చూస్తుండే. తెలుగుదేశం గవర్నమెంట్ లో వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి గవర్నమెంట్. ఒకసారి పోయిందబ్బా. పోతే ఈయన వచ్చాడు కదా, విజయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా. తర్వాత మళ్ళా అగెనెస్ట్ మళ్ళీ ఈయన ఓకే ఎన్టీ రామారావు గెలిచిండు, వచ్చిండు. అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా, ఆయనతోనే ఉన్నారు. ఆయనతోనే ఉన్నా. 225 సీట్లేమో వచ్చినాయి అప్పుడు. ఓకే. సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కీరోలు ఉండే ఆమెది, అంత కొట్టినని చేసినా ఆమె కీరోలుగా ఉండే. ఇక ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది. అంతే. అంటే అంత వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది. సో ఎవరైనా చెప్పి ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అని? అదే జోక్యం చేసుకోబట్టుకనే ఆమెది పతనం అయిపోయింది. ఓకే. కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదా ఎన్టీఆర్ గారు? ఆయన చెప్పకపోతుండే బా, ఆయన ఎందుకు చెప్తుండే? ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన. ఓకే. ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్? 80 ఏళ్ళు ఉంటాడు ఆయన. 80 ఏళ్ళు. ఈ చెయ్యి లేవదు. ఓకే. ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు. ఓకే. ఒక చెయ్యి లేవని దాంతో మళ్ళీ ఈ డౌన్ అయిపోతుంది. నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యి లేవదని. ఓకే. కానీ ఎవరికి తెలియనియలే ఆయన. ఎవరు తెలియనియలే ఆయన. ఆయన అట్లా మేనేజ్ చేసిండు ఆయన. అరే ఏందిరా ఈ జీవితం ఈయనది ఇట్లా అయిపోయింది. అప్పుడు హరిబాబు ఉండే, హరిబాబు కూడా చెప్పిన, హరిబాబు సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు, ఎవరికైనా చూపెట్టుకోర్రి అయ్యా అంటే మంచి చెప్తాడు అని చూపెట్టుకోలే. ఆయన లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది. కార్లకి వెళ్ళి ఆయన లోవాలన్నా కానీ 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంది నేను. ఓకే. రెండోసారి సీఎం ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంది నేను. అంత వీక్ అయిపోయింది ఆయన. ఎందుకు అంత వీక్ అయింది? కానీ మనం మెంటల్ గానా, మానసిక టెన్షన్? మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు. ఓకే. ఇటు లక్ష్మీపార్వతి వల్ల, అటు కుటుంబ సభ్యుల వల్ల. అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు మన ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగానే. రామచంద్రరావు డాక్టర్ అయినా, ఓకే, గవర్నమెంట్ డాక్టర్ అయినా, ఇంట్లోనే చేస్తుండే. డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే, ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని రా, మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం. కృష్ణారావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. అప్పటికి 1 మంత్ అవుతుంది చంద్రబాబు సీఎం అయ్యి. ఓకే. చంద్రబాబు సీఎం అయ్యి వైస్రే గడన అయిపోయింది. 1 మంత్ అవుతుంది అది ఆయన సీఎం అయ్యి. అయితే వైస్రాయ్ ఎక్కుతున్నాము. లచ్చన బాబు గారు పాలన ఎట్లుంది? నాకేం అడుగుతున్నావు సార్ అన్న. నాకేం అడుగుతున్నావు? ఎందుకు కోపడుతున్నావు లచ్చన? నువ్వు బయట తిరుగుతావు కదా, చెప్తారు కదా అని అన్నాను. రాజకీయ చాణక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న. అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్. రావణాసురుడు సీతను తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు. మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు, ఉన్న పేరు చెడగొట్టుకున్నారు. అనగానే అనండి లచ్చన్న, అందరు అన్నారు, నువ్వు ఒక్కడు వనలే, నువ్వు కూడా అన్నావు అని తలకాయ కింద వేసుకున్నాడు సార్. 2 నెంబర్ 13 పోయేదాకా లేపలే తలకాయ మీదకి. నేను తలకాయ కొట్టుకున్నారు, ఎందుకు అన్నారు ఆయన నువ్వు. ఒకటే కారు. ఒక మాజీ సీఎం ఎన్టీఆర్ గారు ఒకటే కారు. ఒకటే కారు. అప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడు కూడా 3 కార్లు. పైలట్, ఇస్కాటు, నేను సెంటర్లో నేను అంతే పైలట్. ఇంకకెళ్ళి ఇంకో కారు వస్తే అద్దంలోకి వెళ్ళి చూస్తుండే, లచ్చన వాడు ఎవడు ఇంకోడు వస్తున్నాడు అంటుండే. అయితే గంటిపేట పోతున్నాము, పిఎస్డి కారు వస్తున్నది సార్, పిఎస్డి కారు వస్తున్నది సార్. గండిపేట పోయిన తర్వాత అని బిల్లు
ప్రసాద్ని పిలు, హేమచంద్ ప్రసాద్ సార్ పిలుస్తున్నాడు సార్. ఎందుకు వచ్చారు మీరు కారు? గవర్నమెంట్ పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తారు? అవసరం లేదు అంటుండే. అవసరం లేదు, మీరు ఒకటే కార్లో రాన్రి, ఇద్దరు కలిసి ఒకటే కార్లో రాన్రి, లేకపోతే పైలట్ ఇస్కాట్లనన్నా కూర్చోర్రి. మీరు ఆఫీసర్లు కదా, ఒక కారు తీసుకోర్రి. అయితే ఒక్క కారు వెనకకెళ్ళి వచ్చినా కానీ ఎవరిది డబ్బు? ప్రజల డబ్బు అండి, ఎందుకు వేస్ట్ చేస్తారు? మళ్ళీ సాయంత్రము పేపర్ తీసుకొని వస్తాడు మోటార్ సైకిల్ మెసెంజర్, వాడు టిఫిన్ తీసుకొని పేపర్ తీసుకొని రావాలి. ఓకే, రెండు తీసుకొని రావాలి ఒకటేసారి. ఆ టిఫిన్ భోజనం చేసుకుంటూ పేపర్ చదువుకుంటుంటే అంతే, కానీ ఎక్స్ట్రా ఎవడు రావద్దు అంత స్ట్రిక్ట్ చూపు పెడుతుండే ఆయన. ఫోన్ కూడా ఎవడు చెయ్యొద్దు. ఫోన్ చేసినా కానీ ఒకసారి పెద్దబాబు మాట్లాడుతున్నాడు ఫోన్లో, మాట్లాడుతుంటే విన్నాడు. విని 23 తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు రా అంటే 3 గంటలకు పోయినా. పోయి సెక్రటరీలకు చెప్పిన, ఉండమన్నాడు. సరే ఉండమన్నా 7:30కు పిలిచిండు. 7:30కు అది పోయే టైంకు నన్ను పిలిచిండు. నేను పోయినా, కారు ఎక్కుమంటే నమస్కారం అంటే నమస్కారం వచ్చన్నా అన్నాడు. నేను సార్ నేను చాలా కష్టంలో ఉన్నా సార్, నా ఇల్లు కూడా బ్యాంకు లోన్లు పెట్టుకొని ఉంటుంది, ఇప్పుడన్నా సహాయం చేయి సార్ అని దండం పెట్టిన. అయితే మన సెక్రటరీకి చెప్పిండు. ఆయన సెక్రటరీ అడ్రస్ కూడా రాసి ఇచ్చేసే అంటే అడ్రస్ కూడా రాసి కూడా ఇచ్చిన. మళ్ళీ ఫోన్ చేసినా కూడా సెక్రటరీకి ఫోన్ చేస్తే ఫోన్లో కూడా మాట్లాడిండు ఆయన. నీకేం కావాలంటే సహాయం చేశారు, నాకు పైసా సహాయం కావాలి, ఇదొక్కటి పుణ్యం కట్టుకో సార్, సార్కు చెప్పు సార్, నా ఇల్లు కూడా గిరువు పెట్టుకున్నది, బ్యాంక్ లోన్లో ఉన్నది, రోజు నెలకు 36,000 కడుతున్నా సార్ దానికి అంటే, సరే లచ్చన్న నేను సార్కు చెప్తా అన్నాడు. ఇక ఇప్పుడు మటుకు ఏం చెప్పలేదు. ఇక ఇంకా చూస్తాము. మీ అమ్మాయి పెళ్ళికి పోయి అడగలేదా? అడిగిన 3 సార్లు పోయినా. ఏమన్నాడు మరి అప్పుడు కూడా ఇదే లక్ష్మీనారాయణ అని ఉండే సెక్రటరీ, ఆయనకు చెవులో ఏదో చెప్పిండు. నేను అడిగిన లక్ష్మీనారాయణ ఏం చెప్పిండు సారు అంటే, నువ్వు రేపు రాలచ్చన్నా అంటే తెల్లారు కూడా పోయినా. మళ్ళీ 2వ రోజు కూడా పోయినా. 3వ రోజు ఇక నాతో కాదు అన్నా. 2వ రోజు పోయినప్పుడు బోనం ఉండే, ఆడ ఇంకా నిలబడ్డా. నేను నిలబడితే సెక్యూరిటీ అయినా నువ్వు అటు వెళ్ళిపో, ఇది లేడీస్ ఉంటుంది అంటే ఆమె అప్పుడే వస్తున్నది. బోనమ్మ, ఏం నాన్నగారు డ్రైవర్ అని తెలియదా, ఎందుకు బొమ్మంటున్నావు? పో లచ్చన్న, బాబు గారు ఉన్నారు, పో కలువు అంటే పోయి కలిస్తే ఈయనకి ఏం చెప్పిండో చెవులో ఏమి, సెక్రటరీకి ఏం చెప్పిండు సార్ అంటే, రేపు రా అన్నాడు. సరే తెల్లారిపోయినా, మళ్ళీ తెల్లారిపోయినా 3 సార్లు పోయినా. 3 సార్లు కూడా అదే రొటేషన్. ఇక ఇప్పటికి దేవుని దయ, ఇప్పుడు మొన్న పోయి కలిసినా కదా, చేస్తా అన్నాడము. చేస్తా అంటే ఇక వెంకటేశ్వర స్వామికి దండం పెడతా, ఆయన చేస్తా అంటే. ఇక తర్వాత వైస్రాయ్ గడన తర్వాత ఎన్టీఆర్ గారు రాజీనామా చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఆయనకు సానుభూతిగా నాయకులు ఆయనను పరామర్శించడానికి? చాలా మంది వచ్చారు, వచ్చినాక ఇదంతా గొడవ అయిపోయింది అంతే. ఇప్పుడు ఆయనకు మొత్తం 8 మంది కొడుకులు కదా, 7 మంది కొడుకులా 8 మందా ఎన్టీఆర్ గారికి? 7 మంది. 7 మంది కొడుకులు, ఒక ఆయన చనిపోయాడు. 4 కూతుర్లు, పురంధరేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి. సో ఈ 7 మంది కొడుకుల్లో 4 బిడ్డల్లో బాగా ఎవరిని లైక్ చేస్తుండే, ఎవరి పేరు బాగా మీరున్న రోజులు ఎవరి పేరు బాగా చెప్తుండే? భవనమ్మని ఎక్కువ లైక్ చేస్తుండే. చంద్రబాబు గారి భార్య భవనమ్మని ఎక్కువ లైక్ చేస్తుండే. ఎందుకట్లా? ఇష్టం ఆయనకు, అమ్మ అనే పిలుస్తుండే ఎక్కువ. 4 కూతురులో ఆమె లైక్ చేస్తుండే, ఆమెనే ఎక్కువ పానం చేస్తుండే. ఆయన ఎక్కువ వస్తుండే ఆమె. ఓకే. సెకండ్ చిన్నమ్మ పురంధరేశ్వరి. ఓకే. ఆమె రోడ్ నెంబర్ 13 మీదనే ఉంటుండే. ఓకే. ఫస్ట్ కూతురు ఎవరు అసలుకి ఎన్టీఆర్ గారికి? లోకమ్మ. ఓకే. ఆ తర్వాత పురంధరేశ్వరి గారు. పురంధరేశ్వరి. ఆఖరికి భువనేశ్వరి. ఓకే. ఉమామహేశ్వరి. కొడుకుల్లో ఎవరు బాగా ఇష్టం? కొడుకుల్లో హరిబాబు, హరికృష్ణనే. బాలకృష్ణ గారు? బాలకృష్ణ అంత ఎక్కువ చేయరు, ఏదో వీడు కొత్త పేరు నిలుపుతాడో అని లైక్ చేస్తుండే అంతే. అంతే, యాక్టింగ్ లో చేస్తుండే, సినిమా హీరోగా ఎక్కువ పానం చేస్తుండే.
హరికృష్ణనే హరికృష్ణనే. రోజు వస్తుండేనా హరికృష్ణ గారు? రోజు వస్తుండేనా? 5 గంటలకు వస్తుండే బా, పొద్దున్నే పొద్దున్న 5 గంటలకు. అప్పుడు హైబ్రిడ్స్ ఉన్నప్పుడు 5 గంటలకు వచ్చేస్తుండే. సీఎం ఉన్నా లేకపోయినా 5 గంటలకు వచ్చేస్తుండే. ఈయన టిఫిన్ చేస్తుండే అప్పుడు 5 గంటలకు. పొద్దున్న 5 గంటలకు. దా హరి అంటుండే నాన్న ఎక్కకెళ్ళిపోతుండే. ఎందుకు? అప్పటికైనా తినేస్తుండే. ఇంకా మిగతా కొడుకులు వస్తుండే అప్పుడప్పుడు, ఎప్పుడెప్పుడు వస్తుండే మిగతా కొడుకులు? రామకృష్ణ బాబు చెప్తే ఎంబడే ఉంటుండే, జయశంకర్ బాబు, మోహన్ కృష్ణ. ఆయన ఫిలింలన్నీ ఆయనే తీసిండు. మోహన్ కృష్ణ ఆయన ఎక్కువ పానం చేస్తుండే. నాచారంలో మధ్యాహ్నం పూట అందరు కలిసి తింటుంటారు. రామకృష్ణ బాబు, మోహన్ కృష్ణ, అందరు అబ్బాయి, అందరు కొడుకులు. గ్రూప్ ఫోటో కూడా అక్కడనే దిగినట్టు, నాచారంలోనే దిగినట్టు గ్రూప్ ఫోటో దిగినారు కదా. ఆయన చాలా ఇది చేస్తుండే పిల్లల్ని చాలా పానం చేస్తుండే. ఎక్కువగా సినిమా యాక్టర్లు ఎవరెవరు వస్తుండే? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.